డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ ఇంకా లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో గురుగారు, నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పినప్పుడల్లా మీరు విశ్వం, యూనివర్స్ ని కనెక్ట్ అయ్యి ఉండాలి అని అంటూ ఉంటారు. అవునమ్మా. మనం విశ్వాన్ని ఎంత ఆకర్షిస్తే మనకి మేనిఫెస్టేషన్ అంత త్వరగా అండ్ అంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అని చెప్తారు. అవును. అయితే ఈ విశ్వాన్ని మనం ఆకర్షించాలి అంటే ఎలా? మంచి కోసంరా. ఇప్పుడు మనలో కొన్ని ప్రత్యేకించి మన కోరికలు తీర్చుకోవాలి అంటే కొన్ని ఆలోచనలు ఉండాలి. ఏమిటి అని అంటే, ఫస్ట్ మీ కోరిక ఏమిటో అది ఎలా తీర్చుకోవాలనేది ఒక ప్లానింగ్ ఉండాలి. తెలియదు. యూనివర్స్ కి మనం వివరించాలి మనసులో. అంటే యూనివర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అక్కర్లా, మీరే ముందు ప్లాన్ చేసుకోవాలి. అంటే నేను కోటేశ్వరుని కావాలి ఒకటి, లేదు నాకు ఒక ఉద్యోగం కావాలి, లేదు నేను మంచి ఇల్లు కట్టుకోవాలి. అంటే ప్రతి మనిషికి సహజంగా ఉండే సమస్యలన్నీ ఇవే ఉంటాయి. లేదంటే ఆరోగ్యవంతుడిగా ఉండాలని. అయితే అది ఉండాలని మనం రోజు అనుకుంటే, విజువలైజేషన్ చేస్తేనో అఫర్మేషన్ చేస్తేనో ఈజీగా తీరవు. దానికి ఎలా చేయాలి? ప్రతినిత్యం యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే మీలో మీరు అనుకున్న దానిపైన ప్రగాఢ విశ్వాసం ఉండాలి. మీరు అనుకున్న కోరికను తీర్చాలి, తీర్చుకోగలను అని నమ్మకం ఉండాలి. తర్వాత ధైర్యం ఉండాలి, తర్వాత కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ తోడైతేనే యూనివర్స్ మీకు కనెక్ట్ అవుతుంది. ఒక 2 రోజులు చేసి నాకు యూనివర్స్ మాట్లాడలేదు, ఈ పంచభూతాలు మాట్లాడలేదు అని గనక మిడిల్ డ్రాప్ అయితే ఉపయోగం లేదు. తర్వాత మీరు లా ఆఫ్ అట్రాక్షన్ తిట్టుకున్నా లేదు, మమ్మల్ని తిట్టుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. దానివల్ల మీ కంఠశ్వాస తప్ప ఏమి. ఎందుకని? యూనివర్స్ లో మళ్ళీ ఏం పంపుతున్నారు? మీలో నిరుత్సాహాన్ని పంపుతారు. అప్పుడు నిరుత్సాహమే ఎదురవుద్ది. కాబట్టి ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందు ఇవి పాటించాలి. అలాగే భూమి మీదకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు కోటేశ్వరులుగా పుట్టరమ్మా. ఎవరో గోల్డెన్ స్పూన్ తో పుట్టేది కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. మరి మ్యాక్సిమం 70-80% అనేది కామన్ పీపుల్ గానే ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా కామన్ పీపుల్ లో పుట్టినంత మాత్రాన కోటేశ్వర్లు అవలేరా అంటే, మరి చాలా మంది ప్రూవ్ చేశారు మనకి. వాళ్ళ చాలా మంది ఉన్నతంగా ఆర్థికంగా ఎదిగిన వారు. మరి మీరెందుకు కాలేరు అంటే, మీలో ఈ క్వాలిటీస్ మీ దగ్గర లేవు. విశ్వం ఊరికినే కనెక్ట్ అయిపోతుందా అంటే కనెక్ట్ అవ్వదు. మీ ఆలోచనలు మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏం చెయ్యాలి, నేను ఉన్నతంగా ఎదగటానికి నా కార్యాచరణ ఎలా ఉండాలి, నేను ఈ పని చేస్తే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్తో నేను కోటేశ్వరుని అవ్వగలను అని ఒక ప్రణాళిక వేసుకుని దానికి కార్యాచరణ చేస్తూ యూనివర్స్తో మమేకమవుతూ ప్రతినిత్యము అంటే విజువలైజేషన్ తో పాటుగా, మేనిఫెస్టేషన్ తో పాటుగా, యాక్షన్ తో పాటుగా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో యూనివర్స్ పైన, నువ్వు నమ్మే దైవం పైన నమ్మకం ఉంచి మీరు ప్రతినిత్యం ఈ సంకల్పాలు యూనివర్స్కి ఇస్తూ ఉండాలి. అయితే నేను గత వీడియోలో చెప్పానమ్మా, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ ఒకే ప్లేస్ లో చేస్తే తొందరగా అవుతుంది. అంటే ఈ రోజు ఏ ప్లేస్ లో చేసామో రేపు కూడా అవకాశం ఉంటే అదే ప్లేస్ లో. అలాగే మనకు కొన్ని ఏంజల్స్ నెంబర్లు కూడా ఉంటూ ఉంటాయి. అవి మీకు తరచూ కనపడుతూ కూడా ఉంటాయి. ఎప్పుడు మీలో విజువలైజేషన్, అఫర్మేషన్స్ చేసేటప్పుడు మీకు ఆ పనులు అవబోయే ముందు ఏంజల్స్ నెంబర్స్ కొన్ని కనపడుతూ, అంటే మీకు మీ పని అవబోతుంది అని మిమ్మల్ని తెలియజేయడం కోసం కనపడతా ఉంటాయి. అది 777 కానీ ఇలాంటి నెంబర్లు కనపడుతున్నప్పుడు, అలాగే 111 కానీ నువ్వు త్వరలో ఉన్నతంగా ఎదగబోతున్నావు అని తెలియజేస్తావు. మీరు వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా ముందు ఇందాక చెప్పుకున్నట్టుగా ధైర్యం చాలా ఇంపార్టెంట్. యూనివర్స్కి ఒక సంకల్పం చెప్పినప్పుడు అది అయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు సంకల్పాలు చెబుతూనే ఉండాలి. యూనివర్స్ లోకి అఫర్మేషన్ చేస్తూనే ఉండాలి. నిరుత్సాహపడకూడదు. ఇత్తనం వేశారు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండా అది మొక్కై తీరుతుంది. చేయటం వరకే మీ బాధ్యత. ఎప్పుడు వస్తుంది అని గనక మీ మనసులో ఘర్షణ జరుగుతూ ఉంటే
ఆకర్షణ రాదు, రాదు. డౌట్ పడకూడదు. ఇలా గనక మీరు మనసులో అలా ఫీట్ చేసుకుని నేను అనుకున్నది సాధిస్తాను అనే దృఢ సంకల్పంతో మీరు ముందుకు సాగుతూ ఉంటే కొంతమందికి వెంటనే అవుతుందమ్మా, కొంతమందికి లేటుగా అవుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనందరికీ తెలుసు. అంటే ప్రపంచానికే వెలుగునిచ్చిన మహనీయుడు, సైంటిస్ట్ గా మారి. అయితే అతను స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్లో ఇతను చదవటానికే పనికిరాడు, ఇతనికి చదివే రాదని చెప్పి ఇంటికి పంపించేశారు. పంపించినప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగిందంట, ఏంటయ్యా నువ్వు ఎందుకమ్మా నన్ను ఇంటికి పంపించారని చెప్పి తల్లిని అడిగితే లేదు నాయన, నీకు చదువు చెప్పే కెపాసిటీ ఆ టీచర్కి లేదంట అని చెప్పిందంట. ఎందుకని? కొడుకు మనసులో నెగిటివ్ నింపకూడదు, పాజిటివ్ ఆలోచన ఉండాలి అనే ఉద్దేశంతో నీకు చదువు చెప్పే కెపాసిటీ ఆ టీచర్కి లేదు అనే విషయం చెప్పేసరికి అవునా అని చెప్పి స్వయంగా తల్లి దగ్గరే ఆయన విద్యను అభ్యసించి నేర్చుకుని ఏదో సాధించాలనే తపనతో, అంటే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి మరి ప్రపంచానికే బొలుపును కనుగొని వెలుగునిచ్చాడు. అంటే అలాంటి మహనీయులను మనం ఉదాహరణగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచానికే వెలుగునిచ్చేంత శక్తివంతులుగా మారొచ్చు. ఎవరు ఎన్నుకున్న వృత్తుల్లో వారు మారాలి. అంటే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం, ధైర్యం, అలాగే నువ్వు నమ్ముకున్న సంకల్పం ఏమిటో, చేయాలనుకున్న సంకల్పం ఏమిటో ఆ సంకల్పాన్ని పదే పదే యూనివర్స్ లోకి పంపిస్తూ పాజిటివ్ ఆలోచన చేస్తూ మీరు ధైర్యంతో ముందుకు సాగితే ఏదో ఒక రోజు మీకు విజయం వరించి తీరుతుంది. యూనివర్స్ తో మమేకం అవటం అంటే ఈ విధంగా మీరు చేస్తే కోరిక తీరని వాడంటూ ఎవరు ఉండరు. తీరలేదని బాధపడే వాళ్ళందరూ మిడిల్ డ్రాప్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే మనసులో ఘర్షణ వచ్చి ఆకర్షణ లేక బాధపడేవాళ్ళు, డౌట్ వచ్చి మనం జీవితంలో ఏమి సాధించలేమని మిడిల్ డ్రాప్ చేసిన వాళ్ళందరూ కూడా నాకేమీ అవలేదని చెప్తుంటారు. మరి ఇప్పటికైనా మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి, మెడిటేషన్ చేయండి, సంకల్పం చేయండి, ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కోరుకున్న విజయం మీకు తప్పకుండా లభించి తీరుతుంది. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.